నమస్తే పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి రైట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ గవర్నింగ్ ది మెకానికల్ సిస్టమ్ అండ్ డిటర్మైన్ ది ఫిగర్. సో ఇది మన ఫిగర్. ఈ బేస్డ్ అపాన్ దిస్ ఫిగర్ మనం దీన్ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ సిస్టంలో మనకి ఎన్ని నోట్స్ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సొల్యూషన్. ఇప్పుడు మనకి ఇది ఒక మెకానికల్ సిస్టమ్, దీంట్లో మనకి నోట్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి నోడ్ అంటే ఏంటిదో తెలియాలి. ఈ సిస్టంలో నోడ్స్ అంటే ఏంటిది అంటే ఇక్కడ మాస్ ఎలిమెంట్ని మనం నోడ్ అని ఇమాజిన్ చేసుకోవాలి. అంటే నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎలిమెంట్. మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ రెండు మాస్లు ఉన్నాయి కాబట్టి మనకి మొత్తం 2 నోడ్స్ అనేవి ఉన్నాయి ఈ ఫాలోయింగ్ ఫిగర్లో. నెక్స్ట్ మనకి ఇక్కడ మన ఇన్పుట్ ఏంటిదంటే ఇక్కడ ఎఫ్.టీ. ఈ ఎఫ్.టీ అనేది ఇన్పుట్ మనం దీనికి అప్లై చేసినాం. అండ్ ఇక్కడ మనకి ఈ ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్, మనకి ఇది అవుట్పుట్. అండ్ ఇక్కడ మనకి ఈ ఎఫ్.టీ అనేది ఇన్పుట్ సిగ్నల్. ఇప్పుడు మనకి అవుట్పుట్ వచ్చింది, ఇన్పుట్ వచ్చింది. సో ఇప్పుడు దీనికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు మనకి ఇన్పుట్ ఏంటిది, ఇన్పుట్ అనేది ఎఫ్.టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ అప్లై చేసినప్పుడు మనకి ఎస్ డొమైన్లో మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. అంటే ఎఫ్.టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్.ఎస్. ఇది మన ఇన్పుట్ సిగ్నల్. మరి డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఎల్.ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్.ఎస్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఫస్ట్ నోడ్ దగ్గర మనకి ఈ x1 ఉంది కదా, ఈ x1కి మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు ఫస్ట్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ x1 ఈజ్ ఈక్వల్ టు x1.s. సో ఇది మనకి ఇప్పుడు మనం డిరైవ్ చేసిన లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. అండ్ ఇప్పుడు మనం బేస్డ్ అపాన్ దిస్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ x.s బై f.s. మనకి x.s అంటే ఏంటిదంటే అవుట్పుట్ అండ్ f.s అనేది ఇన్పుట్. ఎక్కడైనా మనకి అవుట్పుట్ బై ఇన్పుట్ అనేది ఉంటుంది. సో మనకి ఇచ్చిన ఫిగర్లో మనకి టోటల్ 2 నోడ్స్ ఉన్నాయి. అంటే దే ఆర్ మాస్ m1 అండ్ m2. ఇప్పుడు మనకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనకి సిస్టమ్ని గవర్నింగ్ చేస్తుంది. అంటే ఈ సిస్టమ్ని రూల్ చేస్తుంది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి. ఇక్కడ నేను ఏం చెప్పినా మనకి మాస్ m1 దగ్గర ఈ మాస్ ఎలిమెంట్ దగ్గర మనకి x1 అనేది డిస్ప్లేస్మెంట్ కదా. ఈ x1 అనేది డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు ఇప్పుడు ఈ m1 నోడ్కి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్లో మనకి 2 ఫోర్సెస్ అనేవి ఉంటాయి. దే ఆర్ అపోజింగ్ ఈచ్ అదర్. ఎలా అంటే ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఇప్పుడు మనకి ఇది మాస్ ఎలిమెంట్ 1 ఆర్ నోడ్ 1. ఇప్పుడు మనకి దీంట్లో మనకి కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఇది m1 నోడ్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇప్పుడు మరి ఈ fm1, fk1, fb1, fb అండ్ fk వాల్యూస్ అనేవి ఉంటాయి, ఆల్రెడీ మనకి డిరైవ్ అయ్యే ఉంటాయి. మనకి fm1ని మనం m1 d2x/dt² అని రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరి fk ఈజ్ ఈక్వల్ టు k1 ఇంటూ x1. నెక్స్ట్ fb1 ఈజ్ ఈక్వల్ టు b1 ఇంటూ dx1/dt. నెక్స్ట్ fb ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ d/ddt. అండ్ నెక్స్ట్ fk ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x1 మైనస్ x. అండ్ మనకి వీటి వాల్యూస్ ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఈ ఈక్వేషన్ ఒకటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది, దాంట్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద నోడ్ 1కి వస్తుంది. మాస్, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క మాస్ అనేది మనకి మల్టిప్లైడ్ బై ది అప్లైడ్ ఫోర్స్. అంటే మనకి ఇక్కడ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. అంటే force acting on a body is must equal to the mass multiplied by its acceleration.
ఇది మనకి న్యూటన్ సెకండ్ లా. సో మనకి ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో మనకు వచ్చిన వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనకి ఆప్టైన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎఫ్ఎం వాల్యూ ఎంత, FM1 వాల్యూ ఇది. ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఏమవుతుందంటే, సో ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అనేది ఆప్టైన్ అయింది. ఎట్లా అంటే మనకి వచ్చిన వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన కాబట్టి ఇది మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీంట్లో ఇప్పుడు మనం దీన్ని కామన్ తీయాలి. ఇక్కడ 0. ఇప్పుడు 0 = దీన్ని కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, m1 x² ప్లస్ k1 ప్లస్ k ప్లస్ b1s ప్లస్ bs ఇంటూ x1 మైనస్ bs ప్లస్ k ఇంటూ x. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి దీంట్లో m1 x² ఇవన్నిటిని కామన్ తీసినప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అనేది మనకి ఆప్టైన్ అయింది. ఇక్కడ మనకి ఫస్ట్ మాస్ ఎలిమెంట్ నోడ్ 1 దగ్గర మనకి వచ్చిన ఈక్వేషన్ ఇది, ఆప్టైన్ అయిన ఈక్వేషన్ ఇది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ మాస్ ఎలిమెంట్ దగ్గర ఈ M2 దగ్గర మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ దింపి దీనికి కూడా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ మాస్ ఎలిమెంట్ M2 అండ్ డిస్ప్లేస్మెంట్ x. ఇప్పుడు దీన్ని కూడా ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి బేస్డ్ అపాన్ ద M2 వాల్యూ. అండ్ ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం దింపుకోవాలి. ఇప్పుడు మాస్ ఎలిమెంట్ ఇది ఒక మెకానికల్ సిస్టమ్ కాబట్టి ఇది M2 నోడ్. ఇక్కడ బేసికల్గా ఇక్కడ మనకి 5 ఉంటాయి. ఇక్కడ మనకి దీంట్లో ఇక్కడ ఏమేమి ఫోర్స్ ఉన్నాయంటే FM2, FB2, FB అండ్ FK. ఈ ఫోర్సెస్ అనేవి మనకి ఈ నోడ్ M2 దగ్గర మనకి యాక్టింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ x అనేది మనకి డిస్ప్లేస్మెంట్, అంటే ఇది మనకి అవుట్పుట్ ఆఫ్ ది నోడ్ M2 అండ్ f. ఇది మనకి ఇన్పుట్ ఆఫ్ దిస్ నోడ్. ఇప్పుడు FM2 వాల్యూ ఎంత అంటే FM1కి FM2కి డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నప్పుడు మనకి FM2 వాల్యూ ఎంత ఉంటుంది. FM2 వాల్యూ ఎంత అంటే ఇప్పుడు మనకి FM2 వాల్యూ, FB2 వాల్యూ, FB వాల్యూ, FK వాల్యూ అనేవి మాకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం నోడ్ 1 దగ్గర మనం ఎలాగైతే మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి మనం ఎలా అయితే మనకి ఈ ఈక్వేషన్ వచ్చిందో ఈక్వేషన్ నెంబర్ 1 సేమ్ అదే ప్రాసెస్తోని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎట్లా, ఫస్ట్ న్యూటన్ సెకండ్ లా అనేది అప్లై చేయాలి. న్యూటన్ సెకండ్ లా అప్లయింగ్ న్యూటన్స్ సెకండ్ లా, దెన్ వి గెట్ ది ఫోర్స్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అంటే f(t) = FM2 ప్లస్ FB2 ప్లస్ FK ప్లస్ FB. ఇది మనకి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, అంటే ఫోర్స్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి f(t) మనకి ఇక్కడ ఇన్పుట్ అనేది ఉన్నది, అక్కడ మనకి ఫోర్స్ అనేది లేదు. ఇక్కడ మనకి ఫోర్స్ f(t) అనేది మనకి ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది. సో ఇక్కడ f(t) 0 పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో f(t) = f(t). ఇక్కడ మనకి FM2 వాల్యూ ఎంత, ఇది. ఇప్పుడు మనకి వచ్చిన ఈక్వేషన్కి మనం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేయాలి. లాప్లేస్ ట్రాన్స్ఫర్ అప్లై చేసినప్పుడు అంటే ఇక్కడ మనకి ఇది టైం డొమైన్ నుంచి S డొమైన్కి కన్వర్ట్ అవుతుంది. అంటే f(t)ని మనం f(s)గా రాసుకోవచ్చు. సో మనకి ఈ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినప్పుడు మనకి ఈ ఈక్వేషన్ వచ్చి ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మనం కామన్ తీయాలి. కామన్ తీసే టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు కామన్ తీసినప్పుడు మనకి f(s) = M2s² ప్లస్ B2s ప్లస్ bs ప్లస్ k. సో ఇక్కడ మనం ఈ టర్మ్స్ని కామన్ తీసినప్పుడు మనకి x(s) మైనస్, ఇక్కడ మనకి x(s) అనేది కామన్ ఉంది, చాలా టర్మ్స్లో కామన్ ఉంది కాబట్టి x(s) మైనస్ ఇంటూ bs ప్లస్ k ఇంటూ x1(s). ఇప్పుడు ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ వి గెట్ మనకి ఏమొస్తుందంటే x1(s) ఇంటూ M1s² ప్లస్
b plus b1 into s plus k plus k1 is equal to bs plus k into x of s, and this is the equation we get from equation number 1. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకి x1 of s వాల్యూ అనేది వస్తుంది. x1 of s ఈజ్ ఈక్వల్ టు bs ప్లస్ k ఇంటూ x of s, అండ్ కింద ఈ వాల్యూ m1 s స్క్వేర్ ప్లస్ b ప్లస్ b1 ఇంటూ s ప్లస్ k ప్లస్ k1, అండ్ దిస్ ఈజ్ ది థర్డ్ ఈక్వేషన్. మనకి x1 వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఈ x1 of s వాల్యూని మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇంటూ దెన్ వి గెట్. సో మనకి ఇప్పుడు ఈక్వేషన్ 3 అనేది ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చింది. నార్మల్గా మనకి ఈక్వేషన్ 2 వాల్యూ ఎంత ఇది అంటే ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ 2లో మనకి ఈ x1 of s వాల్యూ దగ్గర మనకి వచ్చిన థర్డ్ ఈక్వేషన్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. దెన్ వి గెట్ దిస్ ఈక్వేషన్ f of s. సో మనకి ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్లో మనం దీన్ని కూడా ఇప్పుడు కామన్ తీయాలి. కామన్ తీస్తే మనకి వచ్చే ఈక్వేషన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, m2 s స్క్వేర్. అంటే ఇప్పుడు మనకు వచ్చిన టర్మ్స్ అంటే దీని నుంచి దీనికి ఇట్లా మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ ఇది f of s. మనకి వచ్చిన ఈక్వేషన్తో సింప్లిఫై చేసి మనకి f of s అనేది వచ్చింది. ఇప్పుడు మనకి x of s వాల్యూ వచ్చింది, f of s వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏంటిది మనకి x of s బై f of s, అండ్ ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని రాయండి. And this is the about transfer function of the given mechanical system. Thank you for watching this video guys. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.